అంగిరేకుల నాగభూషణం, గ్రామం నెల్లోలపల్లి, మండలం చింతపల్లి, నల్గొండ జిల్లా. మా దేవరకొండ నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు నేనావతు బాలునాయక్ గారు. నేను కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షునిగా కొనసాగుతున్నాను. నేను ప్రస్తుతం దాదాపుగా గత 30 సంవత్సరాల నుంచి కూడా 91 నుంచి కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నాం. అంచెలంచెలుగా వెతుకుతూ గ్రామ పంచాయతీ సర్పంచ్గా, మండల సర్పంచ్ల ఫోరం ప్రెసిడెంట్గా, జిల్లా ఉపాధ్యక్షునిగా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షునిగా దాదాపు సంవత్సరంన్నర క్రితం ఎలక్షన్ రాకముందే ఎన్నుకోవడం జరిగింది. మేము అప్పుడు ఆ అధికారం వస్తుందో రాదో తెలియదు, అయినా కూడా కష్టపడి పనిచేసి దేవరకొండ కాన్స్టిట్యున్సీలో బాలునాయక్ను గెలిపించడం కొరకు చాలా కష్టపడాల్సి వచ్చింది. అన్ని విధాల అందరూ అనుకూలించి మా చింతపల్లి మండలంలోనే దాదాపుగా 5,000 మెజారిటీ ఇచ్చి దేవరకొండ కాన్స్టిట్యున్సీలో మొదటి స్థానంలో నిలపడంలో చాలా కృషి చేసినాము. మాజీ ఎమ్మెల్యే గారు అసలు ఆయన ఉన్న ఆస్తులు చాలా తక్కువ. అధికార పార్టీ సిపిఐలో ఉన్నంతసేపు చాలా మంచి వ్యక్తిగా, ప్రజానాయకుడిగా, ప్రజాసేవ వ్యక్తిగా కొనసాగినారు. టీఆర్ఎస్ పార్టీలోకి ఎప్పుడైతే పోయినారో సొంత స్వార్థం కోసం అనేక లావాదేవీలకు ఆశపడి ల్యాండ్స్ కానీ వేరే ఆర్థిక లావాదేవీల కోసం ప్రజలను పట్టించుకోకుండా గవర్నమెంట్ దగ్గర కావలసినన్ని ఆయన సొంత అవసరాలకు ఉపయోగించుకుంటూ తప్ప టీఆర్ఎస్ పార్టీని ఎక్కడ కూడా ప్రజల కోసం ఉపయోగించిన పార్టీ లేదు. అందుకోసం వ్యక్తిగతంగా ఎవరిని పట్టించుకోకపోవడం. ఎప్పుడైనా ఒక ఎమ్మెల్యే గారు అంటే తెల్లారే వరకు ఎంతోమంది ఆశపడుస్తారు. చిన్న చిన్న సమస్యలు, గ్రామీణ ప్రాంతం కాబట్టి ఇది దాదాపు రాష్ట్రంలోనే ఈ దేవరకొండ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంలో చిన్న చిన్న తండాలలో, చిన్న చిన్న సమస్యలలో ఎమ్మెల్యే గారు దిక్కు. ఆయన కోసం వేరే గ్రామాల నుంచి వస్తే ఎమ్మెల్యే గారు 11-12 దాకా కిందికి దిగకపోవడం, వచ్చిన వాళ్ళని పట్టించుకోకపోవడం, ఎక్కడ పడితే అక్కడ ఎందుకు వచ్చిరా ఏందో అసలు ఒక పని కోసం ఎమ్మెల్యే గారు ఉండరు కదా, మనం పని చేయించుకున్నామని వస్తే వాళ్ళని ఒక శత్రువుగా చూసి వస్తలే పోతలే అని వచ్చి కిందికి దిగిందామంటే రెడీ అయ్యి ఎక్కడో ప్రోగ్రాంలకు వెళ్ళిపోయేది. దానికోసం బాగా కాన్స్టిట్యున్సీలో అంతులేని వ్యతిరేకత, ఏం పని కూడా చేయడు ఈ మనిషి, ఉంటేంది లేకుంటేందని ప్రజలకు ఇబ్బంది కలిగింది. ఆయన ఎమ్మటి ఉన్న నాయకులకు కూడా అసలు ఒక సొంత మనిషి అనేటోడు లేకుండా ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించడం. కనీసం ఊర్లలో ఆ ఊరికి వచ్చినప్పుడు గ్రామ స్థాయిలో ప్రతి గ్రామంలో ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడు లేకుండా ఈ రవీంద్ర కుమార్ని చూసి ఓట్లు ఎవరు వేయరు. ఆ గ్రామంలో కష్టపడి ఓట్లు వేపిస్తే ఆ నాయకునికి కూడా ఎమ్మెల్యే కాడికి పోయినప్పుడు విలువ లేకుండా చెప్పిన వినకుంటుంటే ఎందుకు ఈ ఎమ్మెల్యే అనే ఉద్దేశంతో టోటల్ క్యాడర్ కూడా వ్యతిరేకించి ఓడగొట్టడం జరిగింది. మా మండలంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 గ్యారంటీల కంటే ముందు మా దేవరకొండ ఎమ్మెల్యే గారు అనునిత్యం ప్రజల కోసం కష్టపడే వ్యక్తి. 24 గంటలు వారం రోజులు ఎక్కడ కూడా ఆయన కుటుంబ స్వలాభం కోసం, ఆయన కుటుంబ అవసరాల కోసం కానీ, సొంతంగా ఆర్థికంగా ఏమైనా సంపాదించుకుందామని కానీ ఆలోచన ఉండదు ఆయనకు. ఎనీ టైం ఆయన సామాన్య వ్యక్తిగా నుంచి వచ్చిండు. ఒక ఎంపీడీసీగా, ఒక జిల్లా పరిషత్ జెడ్పీడీసీగా, మార్కెట్ కమిటీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, ఇప్పుడు 2వసారి ఎమ్మెల్యేగా వచ్చిర్రు. కాబట్టి ఆయన మీద ప్రేమ ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ అవసరమే, పార్టీ కంటే కూడా మా నాయకుడు బాగా కష్టపడతాడు, మమ్మల్ని పట్టించుకుంటాడు. ఆయన వస్తేనే ఈ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఎందుకంటే గతంలో దేవరకొండలో మాకు ఆర్టీఓ ఆఫీస్ లేక మేము డిండి నుంచి మిర్యాలగూడ పోవాలంటే దాదాపు 150-160 కిలోమీటర్లు మనకు దేవరకొండకు ఆర్డీఓ ఆఫీస్ తేవడం జరిగింది. మా చింతపల్లి మండలంలో ఎక్కడ కూడా పిల్లలకు కాలేజీలు, యూత్కు కాలేజీ లేక సుదూర ప్రాంతాలకు మల్లెపల్లి, దేవరకొండ, హైదరాబాద్కు పోయేది. ఆనాటి టైంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా చింతపల్లి మండలానికి ఒక జూనియర్ కాలేజీ తేవడం జరిగింది. రాష్ట్రంలో 2 కాలేజీలు ఇచ్చారు. ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీలో ఒకటి, మా దగ్గర ఒకటి. అలాగే ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు ఆయన ఒక్కటి కాదు, ప్రతిదీ ఎల్ల వేళలా ఈ మండలానికి ఏం కావాలి, ఈ ఊరికి ఏం కావాలి, ఈ ప్రాంతం ఎట్లా డెవలప్ కావాలి, ఎప్పుడో ప్రజల యొక్క ఆలోచన తప్ప ఇంకో సొంత స్వలాభం అనేది ఉండదు. అది కొంత ప్రజలకు బాగా బాలునాయక్ అంటే ప్రేమ కలిగింది. బాలునాయక్ని గెలిపించాలనుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏంటంటే 10 సంవత్సరాలు తెలంగాణ కోసం
ఎంత కష్టపడ్డా ఎవరిచ్చినా ఇచ్చింది సోనియా గాంధీ. తెలంగాణలో ఈ యువకులు విద్యార్థులు ఎంతోమంది బలిదానాలు చేశారు కాబట్టి దాన్ని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇవ్వాలనుకుంది సోనియా గాంధీ గారు. అలాగే మా నాయకులు కూడా జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి గారు, మా తెలంగాణ ప్రాంతం కోసం కోమటిరెడ్డి గారు మంత్రి పదవిని తృణప్రాయంగా తుంచేసి తెలంగాణ కోసం ఆయన మంత్రి పదవిని వదులుకున్నాడు. కాబట్టి ఈ సమస్యనంతా మా నాయకులంతా తీసుకుపోయి సోనియా గాంధీకి నచ్చజెప్పడం జరిగింది. ఆ రోజు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తేనే బాగుంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పోతున్నా కూడా ఈ తెలంగాణ ఇస్తే కంపల్సరీ ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ పోతుంది. అయినా కూడా తెలంగాణ ప్రాంత ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ చేతిలో పెడితే కేసీఆర్ తెలంగాణ రాకముందు మీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయకుండా అధికారం తీసుకొని తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకొని అన్ని పార్టీలతోటి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ గారు స్వలాభం కోసం, సొంత ఆస్తులు కూడబెట్టుకోవడం కోసం రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎవరిని కూడా దగ్గరికి రానియకుండా వాళ్ళ బిడ్డ, కొడుకు, అల్లుడు నలుగురు ఏ ప్రెస్ మీట్ ఇచ్చినా, ఏ శాంక్షన్ కావాలన్నా, రాష్ట్రంలో ఏ పని కావాలన్నా కేవలం వారి వలన తప్ప ఎక్కడ కూడా ఏ జిల్లా కూడా ఎమ్మెల్యే కూడా స్వేచ్ఛ లేకుండా ఉన్నది. దానితోటి 10 సంవత్సరాల కాలంలో విపరీతమైన వ్యతిరేకత టీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ కూడా పని పట్టించుకోకుండా ధరణి అనేది తీసుకొచ్చి భూ సమస్యలు ఒక్కొక్కటి 2018లో భూ సమస్య తెచ్చి తప్పులు అంటే అది రియలైజ్ మనం చేసుకోవడానికి ఇప్పటిదాకా కూడా క్లియరెన్స్ లేదు. చేసుకుందామంటే ఎక్కడ చేసుకుంటామో తెలియదు. ఉన్న రెవెన్యూ వ్యవస్థను సర్వనాశనం చేసిండు. ప్రతి గ్రామంలో భూముల సమస్యలు ఉంటాయి. ప్రతి ఒక్కరు ఇప్పుడు పట్టాలు మార్పిడి చేయించుకుంటారు, కుటుంబ అవసరాలకు ఉంటాయి. ప్రతిదీ ఇప్పుడు ఈ గ్రామీణ ప్రాంతాలలో ఉపయోగపడే భూమే. మన ఒక బిడ్డ పెళ్లి చేయాలన్నా, వేరే ఇంకెక్కడన్నా పిల్లలను ఇంజనీరింగ్ బయటకు పంపాలంటే కూడా భూములు అమ్మడం కొనడం ఉంటాయి. వీటన్నిటిని కూడా ఎక్కడ కూడా కరెక్ట్ లేకుండా సరి చేసుకుందాం అంటే ధరని కొన్ని కుటుంబాలు అయితే పాపం చనిపోయే పరిస్థితి, చనిపోయారు కూడా ఆ సమస్య తీరక. చేద్దామంటే ఇక్కడ పట్టువారు ఉండడు, ఎంఆర్ఓ చేతులు లేదు, కలెక్టర్ చేతులు లేదు. దీనికి ఉదాహరణ ఒకటే, నాకు భూమి ఉంది, 22.5 ఎకరాల భూమి ఉంటుంది నా పేరు మీద. అది వాళ్ళంతటా వాళ్ళే 2021 దాకా నేను 21 ఎకరంలో సెంటు భూమి లేకుండా కల్టివేషన్ చేస్తా. నా భూమిని 2001 దాకా రైతు బంధు అన్ని వచ్చింది. 2001లో CCL నా భూమి సెమీ అర్బన్లోకి మార్చేసారు బుక్ వాళ్ళంతటా వాళ్ళే. 2001 దాకా వచ్చింది. 2002లో ఎందుకు రాలేదని నేను మండల ఆఫీస్కి వెళ్తే మా కాడ ఏం లేదు, అంత క్లియర్గా ఉందని ఏవో చెప్పింది. ఆ నుంచి జిల్లా ఆఫీస్కి పోయినా నేను, జేడీ ఆఫీస్కు. మా కాడ అంత క్లియర్గా ఉంది, నీ డేటా మాకు వస్తే మేము డబ్బులు ఇవ్వగలుగుతాం తప్ప మేము ఏం చేసేది లేదన్నారు. ఆ నుంచి కలెక్టర్ ఆఫీస్కి పోయినా, కలెక్టర్ ఆఫీస్లో కూడా క్లియర్ ఉంది. ఆ నుంచి CCLA పోయినా, CCLA పోయి ఒకసారి అప్లికేషన్ పెడితే ఆ రోజు చూడడానికి వీలు కాక మళ్ళీ ఒక 1 నెల రోజులు పట్టింది. నేను పోయి క్లియర్గా కూర్చున్న తర్వాత వాళ్ళు మొత్తం 1 గంట 2 గంటలు చెక్ చేసి నీ భూమిని మా టెక్నికల్ టీం వాళ్ళు పాస్బుక్ను సెమీ అర్బన్లోకి మార్చిర్రు. ఇది మార్చడానికి మా చేతిలో ఆప్షన్ లేదు, మీరు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి CS తోటి మాట్లాడుతున్న తప్ప లేకుంటే కాదని చెప్పారు. నేను దానివల్ల 5 సీజన్లు పోయి 5 లక్షలు నష్టపోయినా. నేను ఒకవేళ అనుకోకుండా చనిపోతే నాకు రైతు బీమా కూడా రాని పరిస్థితి. అంటే ఇలాంటి పొరపాట్లను తీసుకొచ్చి ఎక్కడ కూడా పొంతన లేకుండా రైట్ ఇప్పుడు మనం ఉన్న వ్యవస్థను తప్పులు సరిదిద్దాలి తప్ప వ్యవస్థనే లేకుండా చేయడం కరెక్ట్ కాదు. దానివల్ల విపరీతమైన పబ్లిక్లో వ్యతిరేకత పెరిగి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆనాడు 2 సంవత్సరాల కింద మా రాహుల్ గాంధీ గారు కూడా వరంగల్ డిక్లరేషన్లో 2 లక్షల ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ ఇస్తారనడం అది పబ్లిక్లోకి బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు గత 50 సంవత్సరాలలో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ₹1,00,000 మాఫీ చేయడం జరిగింది, ఇమ్మీడియట్లీ చేసినారు. ఆ తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ₹1,00,000 ఒకటేసారి రుణమాఫీ చేస్తానని దాన్ని 4 సంవత్సరాలు అప్పుడింత ఇస్తే వడ్డీ కూడా సరిపోలేదు. దానివల్ల ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్మలేదు, కాంగ్రెస్ పార్టీని విశ్వసించారు. 2 లక్షల రుణమాఫీ ఇస్తున్నారు కాబట్టి రైతు కూడా గవర్నమెంట్ సైడ్ మొగ్గడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అయితేనే మమ్మల్ని వాస్తవంగా అన్న మాట ఇస్తుందని చెప్పడం జరిగింది. అలాగే ఈ సిలిండరు 400లకు సిలిండర్ వల్ల రైతులు మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపిర్రు, ఓట్లేసిరు. అలాగే మనకు ఫ్రీ బస్సు దానివల్ల కూడా
ఇప్పుడు ఇస్తే ఇయ్యలేదంటారు, ఫ్రీ బస్ ఇచ్చిర్రు. మరి ఇప్పుడు జనాలు ఎగబడిపోయేదానికి ఎవడేం చేయలేడు. బస్సులు దొరుకుతలేవంటే ఉన్న బస్సులు అయితే కంటిన్యూగా నడిపిస్తారు, ఇంకా కూడా బస్సులు తేవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా గవర్నమెంట్ స్కీమ్ ఇస్తుంది తప్ప ఒక్కడికి ఇయ్యంగానే బస్సుల లోపం ఉంటే కొత్త బస్సులు ఇస్తారు. కానీ ఈ బస్సులలో జరిగే గొడవలను ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాన్ని ఈ బస్సులు ఇట్లా కొట్టుకుంటారు, ఫ్రీ బస్సు మంచిది కాదని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. దాని ఈ స్కీముల వల్లనే కాంగ్రెస్ పార్టీని ఆదరించారు, అభిమానించారు, ఓట్లేసి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు. ఇచ్చిన వాగ్దానాల ప్రకారం ఒకటొక్కటిగా కంపల్సరీ చేస్తారు, ఇస్తారు కూడా, జనాలకు న్యాయం చేస్తారు. కేంద్ర బడ్జెట్ మీద గతంలో కేసీఆర్ గారు బీజేపీ పార్టీతోటి మంచిగానే ఉన్నాడు, కానీ ఆయన స్వలాభం కోసం ఎక్కడ కూడా ఇప్పుడు ఈ రాష్ట్రానికి నేనే బాసు ఇంకెవరు ఉండొద్దనే ఉద్దేశంతో కేంద్రం ఇంతో అంత ఇస్తే వచ్చి వాళ్ళ పేరు పెట్టుకుంటారు, వాళ్ళకు నేను ఎక్కడ ఉండాలనో అనే తలొగ్గాలనో ఆ ఉద్దేశంతో వాళ్ళతోటి సైక్యత లేక మనకు రావాల్సిన వాటాను కూడా తీసుకోకుండా చాలా ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ దేశంలో రెండు వ్యతిరేక పార్టీలు అయినా కూడా మనకు రావాల్సిన వాటా కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా మనకు ప్రధానమంత్రి ఎవరైనా కూడా ఇప్పుడు రాష్ట్రాల పార్టీలు వేరు ఉండొచ్చు, ఇక్కడ కాంగ్రెస్ ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో బీజేపీ ఉండొచ్చు, కానీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పార్టీతో సంబంధం లేకుండా మనకు ప్రభుత్వ హోదాను ప్రభుత్వాన్ని మనం గౌరవించాలి తప్ప అదే రకంగా మా ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా గవర్నమెంట్ మోడీ కేంద్రంతో సైక్యత ఉండి మనకు రావాల్సిన లావాదేవీలను రావాల్సిన వాటాను కూడా ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఇస్తారని కూడా ఆశిస్తున్నాం. ఇప్పుడు కింది స్థాయిలో ఉండే సంక్షేమ పథకాల కోసమే ఎక్కువ బడ్జెట్ను ఇవ్వడం జరిగింది, అలాగే ప్రాజెక్టుల కోసం కూడా ఎక్కువనే ఇవ్వడం జరిగింది. వాటికి కింది స్థాయిలో ఉన్న స్కీమ్స్కే ఉపయోగపడుతుంది, సామాన్యునికి వెళ్ళిపోతుంది ఖచ్చితంగా కూడా. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉన్న తెలంగాణ గవర్నమెంటు ఎక్కడ కూడా మిగులు బడ్జెట్ ఉంటుంది. 2013లో అది 14లో అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్లో ఉన్నది. అలాంటి మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని 1000 కోట్ల అప్పులు తెచ్చి కేసీఆర్ గారు తన సొంత స్వలాభం కోసం ఎక్కడైతే కమిషన్లు వస్తాయో అలాంటి కమిషన్లు వచ్చిన పనులు చేసిన తప్ప ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగపడే పనులు చేయలేదు, రోడ్లు చేయలేదు. రోడ్లు అస్తవ్యస్తం. ఇప్పుడు మీరు వచ్చిన రోడ్డు చూసిరు. ఇప్పుడు 2009లో మేము మా కాంగ్రెస్ పార్టీ శాంక్షన్ చేసి మా బాలునాయక్ గారు వేయించిన రోడ్డే, కనీసం వేసిన బీటీ రోడ్డు మీద రెన్యువల్ చేయలేని పరిస్థితి ప్రతి గ్రామంలో ఎక్కడ కూడా. వాళ్ళు కేవలం వాళ్ళకు వచ్చే కమిషన్లకు వచ్చే పనులకు ఉపయోగించి రాష్ట్రాన్ని అప్లపాలు చేసి వాళ్ళు వెళ్ళిపోయేనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళిపోయేనాటికి జీరో బ్యాలెన్స్ చూపెట్టారు తప్ప ప్రభుత్వంలో డబ్బులు లేవు. వచ్చిన ఆ డబ్బులను చేయడానికి కూడా మా మంత్రులు కానీ మా వాళ్ళు కానీ ఎక్కడ కూడా సొంతంగా ఎలాంటి నిధులను కూడా వేస్ట్ చేయకుండా ఒక క్రమ పద్ధతిలో దాన్ని గాడిలోకి తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఒక అతి కొద్ది రోజులలోనే మనం ఇవన్నీ కూడా అధిగమించి స్కీములన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారు ఖచ్చితంగా కావాల్సిందే సార్ అది ఎస్సీ వర్గీకరణ అనేది. ఎందుకంటే దాదాపు అందులో ఉండే 2 క్యాస్టుల్లో పాపం ఎస్సీ వాళ్ళు మాత్రం రిజర్వేషన్లో వెనకబడిపోతున్నారు. ఎడ్యుకేషన్ కొంత, ఇంకొకటి ఏంటంటే వాళ్ళు అందులో 2 వర్గాలు ఉంటాయి. ఒక వర్గం చాలా ఎక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకి న్యాయం జరుగుతలేదు కాబట్టి ఎస్సీ వర్గం ఖచ్చితంగా చేయాల్సిందే. కులగణన చేయడం వల్లనే న్యాయం జరగదు, కానీ కులగణన తీసుకురావాలి. ఆ కులగణన లెక్కల ప్రకారమే రిజర్వేషన్లు అమలు చేస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రంలో రెడ్డి కులస్తులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు వెనకటి నుంచి కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తారు, ప్రజలకు సేవ చేస్తారు, వాళ్ళు వస్తున్నారు. కానీ మనకు తెలంగాణ అంటేనే రెడ్డి, ఇప్పుడు అట్లా అనుకుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం కమ్మ రాజ్యం అనుకోవచ్చా మనం? అట్లా కాదు కదా. ఇప్పుడు అదే ఉత్తరప్రదేశ్ పోతే అఖిలేసి అంత యాదవ్స్ ఉంటారు, ఆ యాదవ రాజ్యం అనుకోలేం కదా మనం. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో రెడ్డి కులాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంచెం మెరుగ్గా అవపడతారు. వాళ్ళని చూసి మనం తెలంగాణ అంటేనే రెడ్ల రాజ్యం అనడం కూడా సబబు కాదని నా అభిప్రాయం. వాళ్ళు ఆనాటి నుంచి కూడా ఆర్థికంగా ఆల్రెడీ సెట్ అయ్యారు. మనోళ్ళు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. ఎదిగిన వారు ఎదిగే దానికంటే ముందు
పబ్లిక్ సర్వీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు ఎస్సీ. ఇప్పుడు అలాంటిది మరి ఇప్పుడు మన బట్టి విక్రమార్క గారు కూడా ఎస్సీనే కదా. ఇప్పుడు ఆల్టర్నేటివ్ సెకండ్ ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అనుకుంటాం మనం. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదు ముఖ్యమంత్రి. కాకుంటే ఈక్వేషన్స్ లేకుంటే పిసిసి అధ్యక్షునిగా కొంత రేవంత్ రెడ్డి గారు రాగానే కాంగ్రెస్ పార్టీ బలపడింది కాబట్టి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పెట్టారు. కానీ ప్రతి విషయంలో మా బట్టి విక్రమార్క గారే పాల్గొంటున్నారు. అన్ని పరిపాలన అనుమతులు కూడా ఆయన ఇస్తున్నారు. అట్లా ఎందుకు అనుకోవాలి? ఖచ్చితంగా అర్హుడు బాలునాయకు. ఎందుకంటే మా సారు రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్గా ఆయన దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా బాలునాయకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నాం, వస్తుంది కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనులలో సీనియర్ నాయకుడు. ఈ గిరిజనుల కోటాలో ఎక్కడ మంత్రి పదవి ఇవ్వలేదు ఇప్పటిదాకా. కాబట్టి 100కు 100% మా సార్కు మంత్రి పదవి వస్తుంది ఆశిస్తున్నాం మేము. ఒక సర్పంచ్ అనే కాదు, మా సారు మా కాన్స్టిట్యున్సీలో మాకు బాలునాయక్ గారే బాసు. ఆయన ఎక్కడ ఏ సర్పంచ్ చేయమంటే సర్పంచ్ చేస్తాం, ఎంపీడీ చేయమంటే ఎంపీ చేస్తాం, జెడ్పీటీ చేయమంటే జెడ్పీటీ చేస్తాం, ఎంపీపీ చేయమంటే ఎంపీ చేస్తాం. ఏదొద్దు నీ సేవలు పార్టీకి అవసరం అనుకుంటే పార్టీకి సేవ చేస్తాం తప్ప నాకు ఇది కావాలనే కోరుకునే వ్యక్తిని కాదు నేను ఎప్పుడు. ఎక్కడ కూడా మహిళలను కించపరిచినా ఇబ్బంది పెట్టినా మా ప్రభుత్వం ఊరుకోదు. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకుంటుంటుంది. మహిళలను గౌరవిస్తాం. ఖచ్చితంగా వారి కోసం ఇంకా అవసరమైతే కొత్త చట్టాలను కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. బెల్ట్ షాపులు ఈరోజు మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినాక వచ్చిన బెల్ట్ షాపులు కావు. ఆనాడున్న టీఆర్ఎస్ గవర్నమెంటే అసలు అధికారం పోతుందో అని ఇంకా 6 నెలలు ఉండగానే కూడా వచ్చిన వాళ్ళు 7 పైసలు వేసుకపోతారు అని గవర్నమెంట్ ఎట్లా రాదనే ఉద్దేశంతో అడ్వాన్స్గా టెండర్లను పిలిచి వేల కోట్ల రూపాయలు వాళ్ళు దండుకోవడం జరిగింది. ఆనాటి ఆ టెండర్లు ఏవైతే పిలిచిరో వాటిని మనం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాటిని అమలు చేయాలి. కాబట్టి అవే నడుస్తున్నాయి తప్ప మేము కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్తగా ఎక్కడ కూడా బెల్ట్ షాపులను నిర్వహించేది లేదు, కొత్తగా స్కీమ్స్ ఇచ్చేది లేదు. వాళ్ళే టెండర్ పిలిచిపోయారు కాబట్టి ఆ టెండర్లు మాత్రం ఏ గవర్నమెంట్ ఉన్నా అమలు చేయాల్సిందే. అట్లనే అమలు జరుగుతుంది తప్ప రేపు వచ్చే నాటికి ఊర్లలో మద్యపాన నిషేధం తగ్గించే విధంగా కృషి చేస్తారు ఖచ్చితంగా. స్థానిక సంస్థల్లో మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు. మనం చూస్తుంటాం విలేజ్లలో ప్రతి సంవత్సరం ఒక 10-20 మంది యువకులకు పెళ్లిళ్ళు అవుతుంటాయి. 10 సంవత్సరాల నుంచి దాదాపు ఒక ఊర్లో 100-150 మంది యువకులు పెళ్లిళ్ళు అయ్యి ఒకటే ఇంట్లో ఒక 2-3 ఇంట్లో ఒక రూమ్కి ఒకడు ఉండే పరిస్థితి ఘోరంగా ఉంది పరిస్థితి. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇండ్లు ఇస్తున్నది. ఒక 5 లక్షలతోటి ఎక్కడున్నా కూడా వాళ్ళ పొజిషన్లో ఇల్లు కట్టుకుంటే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఇండ్లు ఇస్తున్నది. ఈ 10 సంవత్సరాలు ఇయ్యని లోటును కూడా ఈ 5 సంవత్సరాల్లో ప్రతి గ్రామానికి ఒక 100-150 ఇండ్లు ఇచ్చి అందరినీ కూడా ఇల్లు ఇచ్చే ఏర్పాటు కార్యక్రమం ఖచ్చితంగా నడుస్తుంది. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా కొత్త రేషన్ కార్డులు ఇయ్యక ఇప్పుడు కనీసం మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రుణమాఫీ ఇద్దామంటే ఒకటే ఇంట్లో 3 కుమారులు, తల్లి, తండ్రి వాళ్ళు ఒకటే ఇంట్లో ఇవాళ అందరికీ క్రాప్ లోన్లు ఉన్నాయి. వాళ్ళ ఇంట్లో దాదాపు 4 ఉంటే 4 రోజుల్లో 8 లక్షల రూపాయలు ఉన్నాయి. గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇయ్యని ఉద్దేశంతో ఒకటే కుటుంబం నిర్ధారణ పెట్టే వరకు ఆ కుటుంబంలో ఉన్న 8 లక్షలకు 2 లక్షలు మాత్రమే రుణమైపోతుంది. అదే గతంలో ప్రతిసారి రేషన్ కార్డులు ఇచ్చినట్టయితే ఇవాళ ఆ కుటుంబం 8 లక్షలకు కూడా అర్హులయ్యేవారు. ఇంకా కూడా ఎక్కువ మందికి రుణమాఫీ వర్తించి ఉండేది. ఖచ్చితంగా ఇప్పుడు రేషన్ కార్డులను మేము గత ఒక నెల రోజులలోనే ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం. ఖచ్చితంగా ఇస్తాం.